అంటే డెఫినెట్ గా మీ చేతికి ఈ ఔటర్ న్యూట్రిషన్ అనేది అందుతుంది. సో ఈ వీడియోలో అసలు ఈ ఔటర్ న్యూట్రిషన్ మనం ఎలా యూజ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ మనము స్టార్ట్ చేస్తాము మన క్లెన్జర్. ఇది మనము ఎవ్రీడే మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, సో సోప్ ప్లేస్ లో మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ఫేస్ వాష్ ప్లేస్ లో మనం ఈ క్లెన్జర్ ని యూజ్ చేయొచ్చు. దీన్ని చాలా సింపుల్ గా 1 కానీ 2 కానీ పంప్స్ యూజ్ చేయాలి. మీ ఫేస్ కి ఎంత సరిపోతుందో అంత. నాకు ఐడియా ఉంది సార్, ఫేస్ కి ఒక పంపు సరిపోతుంది. ఇలాగా మనము అక్కడక్కడక్కడ ఇలా డాట్స్ చేసి మనం 3 ఫింగర్స్ తోని మనము దీన్ని మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా మొత్తం ఫేస్ కి మసాజ్ చేసుకోవాలి. ఇలాగ మసాజ్ చేసుకుంటూ మనం ఓకే. సో మనం ఇందాక మన ఫేస్ అంతా అప్లై చేసుకున్నాము, మంచిగా మసాజ్ చేసుకున్నాము. చూడండి సార్, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ లో ఎంత మంచి గ్లో వచ్చింది చూడండి. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 టోనర్. ఇది మనకి పోర్స్ ఓపెన్ అవ్వడానికి, లోపల ఇంకా డీప్ క్లీన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా సింపుల్ గా యూజ్ చేయాలి. కళ్ళు మూసుకోండి సార్. కళ్ళు మూసుకున్న తర్వాత ఫేస్ అంతా కూడా ఇలాగా మనము స్ప్రే చేసేసి ఒక 2 మినిట్స్ దాన్ని వదిలేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఫ్యాన్ అట్లాంటిది ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఫ్యాన్ కింద కూర్చోండి. అలాగా అది ఎవాపరేట్ అయిపోతుంది. మీరు కావాలి అంటే కొంచెం మంచిగా స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగ ఫేస్ అంతా కూడా నీట్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనము ఫ్యాన్ కింద కూర్చున్నాం అనుకుంటే అది ఆరిపోతుంది. ఇలా సో ఇప్పుడు చూడండి, టోనర్ అంతా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీరం. ఇది డీప్ పెనిట్రేషన్ చేస్తుంది. లోపల ఉన్న పిగ్మెంటేషన్, మార్క్స్ అన్ని తగ్గడానికి చేస్తుంది. ఇది వచ్చేసి మనకి చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ తోని జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఇలా చేతిలోకి తీసుకోండి, లేదంటే మీరు ఫింగర్స్ పైన కూడా తీసుకోవచ్చు. ఇది మొత్తం ఫేస్ కి ఇలా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసేసి మంచిగా ఈ 3 ఫింగర్స్ తోనే ఇలా మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసుకుంటూ మొత్తం మీరు ఇంకిపోయే విధంగా, అంటే లోపల మొత్తం అది బాడీ స్కిన్ లో మొత్తం పెనిట్రేట్ అయ్యే వరకు మసాజ్ చేసుకుంటా ఉండండి. ఓకే, చూసినారా? సీరం అప్లై చేసిన తర్వాత మనకి ఇంకా మాయిశ్చరైజర్ అనేది పెరుగుతుంది, కొంచెం మనకి స్కిన్ అనేది ఇంకా స్మూత్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా మన పోర్స్ అన్నిటిని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి మనకి మాయిశ్చరైజర్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒకటి సింగిల్ పంప్, ఒక పంపు తీసుకుంటే మనకు సరిపోతుంది. ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీ బాడీ తగ్గట్టుగా, మీ ఫేస్ తగ్గట్టుగా. సో చూడండి, ఈ విధంగా మొత్తం మనం ఇలా అప్లై చేసుకొని, ఇది కూడా అప్పర్ డైరెక్షన్ లో మొత్తం క్లీన్ గా ఇలా అప్లై చేసుకుంటూ పోవచ్చు. ఓకే, చూస్తున్నారా ఎంత వండర్ఫుల్ గా మన ఫేస్ రొటీన్ అయిపోయింది. ఇలాగా మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేసినాం అనుకోండి, సూపర్ డూపర్ గా స్మూత్ గా సప్పల్ గా చిన్న పిల్లల బేబీ స్కిన్ లాగా మన స్కిన్ అనేది తయారైపోతుంది. సో ఇంకా ఏమన్నా మీకు అప్డేట్స్ కావాలి అంటే మీ కోచెస్ ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు ఇంకా మీకు క్లారిటీని ఇంప్రూవ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.